మొదటి భాగంలో జననం గురించి తెలియజేశారు. మరి ఈ రెండవ భాగంలో వారి జననం తర్వాత జరిగిన లీలల గురించి ఏమైనా తెలియజేస్తారా? చాలా అసలు ఆరంభం చేయటమే పుట్టుకతోటి లీలలు ఏంటి, ఇలా పుట్టుకతోటి లీలలు వినాలి అంటే బాలకృష్ణుడి కథ వినాలి. అలా బాలకృష్ణుడి కథల తర్వాత బాలశంకరుడి లీలలే వినాలి. అంతే అంటారు. అన్ని లీలలు చేసినట్టుగా. మరి ఒకటైనా మాకు ఇప్పుడు తెలియజేస్తారా? శంకర్లు పుట్టారు అని చెప్పుకున్నాం. పుట్టిన తర్వాత మెల్లిగా చాలా చిన్న వయసులోనే వారికి మాటలు అన్నీ కూడా వచ్చేయటం, చాలా వేగంగా మాట్లాడే మాటలు అన్నీ వచ్చినాయి, నడక అది కూడా. చూడటానికి ఇంత ప్రతిభగా ఉన్నాడు ఏంటని చుట్టుపక్కల వాళ్ళ దృష్టి అంతా కూడా ఆ శంకర్ల యొక్క రూపాన్ని, ఇంత స్ఫటిక మణిమయంగా ఉంది రూపము, ఎంత తేజస్సుతో ఉంది, ఎంత చూస్తున్నా ఇంకా చూడాలి 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 అని అనిపిస్తోంది అని శంకర్ల యొక్క రూపాన్ని చూస్తూ మురిసిపోతూ ఉండేవాళ్ళు జనాలందరూ కూడా. అసలు ఆ రూపంలో ఉండేటటువంటి చిహ్నాలను చూస్తేనే ఇన్ని చిహ్నాలతోటి అసలు మానవ మాత్రుడు పుడతాడా అని అనిపించేటటువంటి చిహ్నాలు. విద్యాభ్యాస సమయంలో ఈ చిహ్నాలన్నీ కూడా నేను మీకు వివరిస్తాను, ఎలాంటి చిహ్నాలతోటి శంకర్లు ఉన్నారు. అయితే చక్కగా శంకర్లు అలా పెరుగుతూ ఉన్నారు, అల్లారు ముద్దుగా. యశోదమ్మ దగ్గర కృష్ణుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అలా వెళ్తూ ఉన్నారు. అనుకోకుండా పిన్న వయసులోనే తండ్రి అయినటువంటి శివగురువుని కోల్పోయారు. ఆర్యాంబాదేవే ఆయనని ఇంకా పెంచి పోషించటం చేస్తోంది. ఆయనకి 3వ సంవత్సరం వచ్చేటప్పటికి, అంత చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. చిన్న వయసులోనే అయిపోయారమ్మ. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి శంకరాచార్యులు వారు బాగా ఆయన ఒక పరిణతి చెందినటువంటి స్థితిలో ఉన్నట్టుగా, ఓ పిల్లవాడిలాగా రెండూ మిక్స్డ్గా ఉండేటటువంటి వాతావరణం ఉంది. తల్లికి ఒంట్లో బాగాలేదు. నాయన, మనకి ఎప్పటి నుంచో మొదటి నుంచో అమ్మవారి క్షేత్రం ఉంది కదా నాన్న, రోజు వెళ్ళి నేను అమ్మవారికి మరి నైవేద్యం పెట్టి వస్తూ ఉన్నాను. ఇవాళ నాకు అస్సలు ఓపిక లేదు, అనారోగ్యంగా ఉంది, కాబట్టి అమ్మవారికి కాసిన పాలు నైవేద్యం పెట్టి రానా అన్న. శంకర్లు అదే అమ్మ దాన్నే ఉందని 3వ సంవత్సరానికే పక్కనే ఆ అమ్మ నిత్యము పూజ చేస్తూ ఉండేటటువంటి గుడి. మనం అనుకుంటాం ఆడవాళ్ళకి పెద్ద స్వాతంత్రం లేదు అని, కానీ క్షేత్రానికి వెళ్ళి నివేదన చేసింది ఆ తల్లి. అప్పటికే ఆ కాలంలో ఓపిక లేక తన పుత్రుణ్ణి పంపించింది. మెల్లిగా ఆ పిల్లవాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళాడు. తలుపులన్నీ తీసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మవారి దగ్గర ఒక్కసారి అలా తీక్షణంగా చూశాడు. అమ్మవారి యొక్క రూపం చాలా లావణ్యంగా, ఎంత చూస్తున్నా ఇంకా ఇంకా తరచి చూడాలి అని అనిపిస్తుంది. బాలశంకరుణ్ణి చూసి లోపల విగ్రహ స్వరూపంలో ఉన్న ఆ తల్లి కూడా మురిసిపోతాను. ఈయన వెళ్ళాడు, ఏం చేస్తాడా అని ఆ తల్లి అలాగే విగ్రహంలోంచి చూస్తూ ఉంది. అన్ని పాల గ్లాసు తీసుకొని వెళ్ళి ఆ పాలు అక్కడ పెట్టాడు. అమ్మ, పాలు తాగు అన్నాడు. ఆ తల్లి ఎంతసేపటికి రాదు, పాలు తాగదు. పెద్దగా ఏడ్చాడు. జగద్గురువు కావాల్సినటువంటి పిల్లవాడు ఏడుస్తున్నాడే అని ఆ తల్లికి ఎక్కడ లేనటువంటి కరుణ కలిగింది. ఒక్కసారి మనస్సు ఇంకా తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఆవిడ విగ్రహంలోంచి బయటకు వచ్చింది. రూపముగా, సాకారంగా మొట్టమొదట శంకర్లకి దర్శనమైనటువంటి ఘట్టం అదే 3వ సంవత్సరంలో అమ్మవారి దర్శనం అయ్యి మెల్లిగా ఆ పాల గ్లాస్ తీసుకొని అమాంతం గడగడ తాగింది. మళ్ళీ శంకరాచార్యులు వారు ఏడవడం మొదలుపెట్టారు. మళ్ళీ ఇదేమిట్రా, ఇప్పుడు పాలు తాగలేదు అని నువ్వు అన్నావని విగ్రహంలోంచి బయటకు వచ్చి మొత్తం పాలన్నీ నేను తాగితే పాలన్నీ తాగాక కూడా ఏడుస్తావేమిటి అంటే, ఏం లేదమ్మా, నీ పని బాగుంది, రోజు మా అమ్మ పాలు నీకని తీసుకొని వచ్చి నీకు పెట్టిన తర్వాత కొన్ని పాలు తీసుకొని వచ్చి నాకు ఇచ్చేది, నేను తాగుతూ ఉండేవాడిని, మొత్తం నువ్వు తాగేవు, నాకు పాలేవి అన్నాడు ఆయన. అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు అమ్మవారి దగ్గర. ఏడ్చేటప్పటికి ఆ తల్లికి ఎక్కడ లేనటువంటి ఆపేక్ష వచ్చింది. అబ్బా, ఏమి శంకరుడి యొక్క లీలలు ఇక్కడి నుంచే ఆరంభం చేశాడు అని మొట్టమొదటిగా ఎత్తుకొని స్తన్యం ఇచ్చింది ఆ తల్లి. అమ్మవారు ఉప్పొంగింది, అమ్మవారికి స్తన్యం ఇచ్చింది. ఇస్తే ఎప్పుడైనా ఆది భిక్షువుకైనా ఎవరికైనా అన్నం పెట్టాల్సిన తల్లి ఆ తల్లే. మరి ఆ తల్లి అన్నపూర్ణయ్యి, ఆ అన్నపూర్ణకి కరుణ వస్తుందిగా. ఆవిడ ఈ బయట నుంచి వచ్చిన పాలు లోపలికి తీసుకొని తన లోని పాలు పిల్లవాడికి ఇచ్చింది. ఎంతో అద్భుతం అది. ఎంత అదృష్టం ఉండాలి, ఎంత భాగ్యం ఉండాలి. అసలు అమ్మవారి యొక్క దర్శనమే
అలా అమ్మవారు ప్రత్యక్షమైతే మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళం అయితే ఏం చేస్తాం వెంటనే వామ్మో అని ఉరుక్కుంటూ వెళ్ళిపోతాం. ఉన్నట్టుండి అమ్మవారు వస్తే ఎక్కడ ఉంటాం? ఆ తేజస్సును బాగా ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేశాడు, అంతెత్తు ఆంజనేయ స్వామి రూపం కనిపిస్తే అక్కడ కూర్చుంటాడు, ఆ భక్తుడు కూర్చోడు, అందుకనే రాడు పాపం దేవుడు. దానికి కూడా తట్టుకొని నిల్చుండేంత మానసిక స్థితి ఉండాలి. అలా అమ్మవారు వచ్చి తన స్తన్యాన్నిచ్చి పాలిచ్చి అనుగ్రహించింది. మరి అమ్మ లోపల ఉండేటటువంటి క్షీరాన్ని తాగినటువంటి వాడు లో విద్యని మొత్తాన్ని తీసుకున్నట్టేగా. అంతే కదండి. మనకి మనస్సు అనేది దేనివల్ల ఏర్పడుతుందమ్మా? మనం తినేటటువంటి అన్నములో మొత్తము స్థూల భాగం అంతా కూడా పురీషం కింద వెళ్ళిపోతుంది, మధ్యమ భాగం మాంసం అవుతుంది, సూక్ష్మ భాగం మనస్సు కింద మారుతుంది. అందుకనే ఎవరింటికి వెళ్ళినప్పుడు మనకి ప్రశాంతంగా ఉందా, అబ్బా ఏ తల్లి చలవో, ఏ తల్లి పెట్టిందో అని తల్లి పేరు చెప్పుకుంటాం. అవునండి. ఇక్కడ శంకరులకి ఆ తల్లి పాలిచ్చింది. ఇప్పుడు ఆ మనస్సు ఎలా మారిపోతుంది? ఎంత విద్యలతోటి అది అలరారుతుంది. కాబట్టి పూర్తి శక్తి, శక్తి అంటే ఏముంది? ఆకాశములో శక్తి ఉండాలి, వాయువులో శక్తి ఉండాలి, అగ్నిలో శక్తి ఉంది, జలములో శక్తి ఉంది, పృథివీలో శక్తి ఉంది, ప్రకృతిలో శక్తి ఉంది. శక్తి లేకుండా ఏ ఒక్కటి ఉండే అవకాశం లేదు. అలాంటి శక్తి మొత్తం ఈయనకు వశమైంది. ఏ క్షణము ఆయన అప్పటిదాకా ఉండేటటువంటి ఆ పరమాత్మలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః, శివుడిలో శక్తి కలిస్తేనే స్పందితుమపి, స్పందించడానికి శివుడికి శక్తి వస్తుందట. అమ్మవారు లేకపోతే స్పందన లేదు, శక్తి లేదు, ఏం కదిలే అవకాశం కూడా లేదు, జడంగా ఉండిపోతాడు పరమేశ్వరుడు. ఈయన లోపల ఉండేటటువంటి సరస్వతీ శక్తి ఒక్కసారి ఉత్తేజం అయిపోయింది ఆ పాలు తాగేటప్పటికి. ఇది మొట్టమొదటి అద్భుతమైన, అందమైన, రమ్యమైన, రమణీయమైనటువంటి ఘట్టం శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని. అందుకనే సౌందర్య లహరిలో ఈ వ్యాఖ్యని చాలా విశేషంగా ఆ అమ్మవారి యొక్క క్షీరాన్ని తాగిన ఘట్టాన్ని ఆ భాష్యంలో ప్రత్యేకంగా రాస్తారు. ఆ శక్తిని వర్ణించాలంటే ఆ శక్తిని గ్రహించిన వాడే వర్ణించాలి తప్ప సామాన్యుడు వర్ణించలేడు, అనుభూతి చెందిన అని ఆ ఘట్టాన్ని తీసుకొని వచ్చి మనకి చెప్తారు. ఇది మొట్టమొదటి లీల. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 3వ ఏట సామాన్యమైనటువంటి జనాలకి, నాయనా చిన్నపిల్లవాడని ఎప్పుడు అనుకోకు, అక్కడి నుంచి అమ్మతోటి మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంటుంది, నిష్కల్మషమైన వాడిని. అని మనం పసిపిల్లవాడు చిన్నపిల్లవాడని దూరం పెడుతూ ఉంటాం. కాదు, చిన్న వయసు నుంచే పరమాత్మకి దగ్గర ఉండాలి అనే సూచన శంకర భగవత్పాదాచార్యుల వారు బాల్యలీలతోటి మనకు అందించేశారు.